ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీ ఫామ్ ఈజ్ని యాడ్జెక్టివ్తో కలిపి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల పరిస్థితిని గురించి ప్రశ్నలు అడగటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఉపయోగిస్తాము. ఫార్ములా ఏంటంటే ప్రెజెంట్ బీ ఫామ్ ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ యాడ్జెక్టివ్, ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. ఈజ్ దీన్ని ప్రెజెంట్ బీ ఫామ్ అంటాము, అట్లాగే హెల్పింగ్ వర్బ్ కూడా అని అంటాము. దీనికి తెలుగు అర్థం ఏంటంటే ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నది అని అర్థం. ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్, రామ, సీత, ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ యాడ్జెక్టివ్ అంటే తెలుగు అర్థం ఏంటంటే విశేషణము. యాడ్జెక్టివ్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే రిచ్ ధనికమైన, ఒబిడియంట్ విధేయత గల, మిస్టీరియస్ అర్థం కాని, మ్యాగ్నిఫిషియంట్ అద్భుతమైన, హ్యూమరస్ హాస్యమైన, ఈ విధంగా యాడ్జెక్టివ్ ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఈజ్ నాట్ హీ క్లవర్ అతను తెలివైనవాడు కాదా. ఈజ్ నాట్ షీ బ్యూటిఫుల్ ఆమె అందమైనది కాదా. ఈజ్ నాట్ ఇట్ స్ట్రాంగ్ అది లేక ఇది బలమైనది కాదా. మరికొన్ని యాడ్జెక్టివ్స్ తీసుకుని మరికొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు కీవర్డ్స్గా ఏ పదాలను ఉపయోగించాలంటే నౌ, ప్రజెంట్లీ, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్ అనే వాటిని కీవర్డ్స్గా ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని చెప్పాలి. వీటన్నిటి అర్థం ఏంటంటే తెలుగులో ప్రస్తుతం అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.